హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? సంక్రాంతి పండగకి ఊరు వెళ్ళారా? నేను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అమ్మ వాళ్ళు ఎక్కడో కాదు, హైదరాబాద్‌లో ఉంటారు. వాళ్ళది పైన పెంట్ హౌస్. నేను చూడండి కలర్ చాక్ పీసులతో ముగ్గు వేస్తున్నాను. కలర్స్ ఏస్తే ఎలాగో సెట్ అవ్వదు. అందుకే చిన్నగా అమ్మ ఇలా ఏయమని చెప్పింది, వేశాను. ఇంగా వంట చేయాలని చెప్పేసి నేనైతే ఆనియన్, మిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అన్నీ ఒక్కసారే కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి కూడా వంట చేసేటప్పుడు తొందరగా పనైపోతుంది. సో, నేను కూడా అలానే చేస్తున్నాను. ఇంతకీ మీరు ఆంధ్ర వెళ్లారా? తెలంగాణనా? మేము ఆంధ్ర వెళ్దామంటే మాకైతే ఎవరు చుట్టాలు లేరు ఆంధ్రాలో. నేను చదువుకున్న టైంలోనైతే ఆంధ్రాలోనే చదువుకున్నా. నా డిగ్రీ మాత్రం ఆంధ్రాలోనే. అది కూడా మదిర, ఊట్కూరు. ఊట్కూరులో ఉండేవాళ్ళము. మదిర నా స్టడీ అన్నమాట. మీకు మదిర, ఊట్కూరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంగా నెక్స్ట్ అయితే వంట స్టార్ట్ చేద్దామనైతే బగారా చేస్తున్నాను. అక్క వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితదండి. వాళ్ళది నల్గొండ. వస్తున్నారనైతే ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చేలోపు మనం వంట చేసేద్దామనైతే స్టార్ట్ చేసిన. అమ్మ అయితే నాకే అప్పచెప్పింది. ఇంగా ఆయిల్ వేశాను. మా అమ్మ అంటుంది బగారాలో ఆయిల్ కొంచెం ఎక్కువేయమని. నాకు అస్సలు నచ్చదండి ఆయిల్ ఎక్కువుంటే. ఆయిల్ ఆయిల్ ఉంటది. సో, నేనైతే సరిపడా ఆయిల్ అయితే వేశాను. నెక్స్ట్ ఆనియన్. ఆనియన్ ఏసేటప్పుడు కూడా అమ్మ ఆనియన్స్ వద్దన్నది. అన్నీ వెయ్యొద్దు, సింపుల్‌గా చేసేయి అన్నది. నాకైతే ఆనియన్స్ ఉండాలి. నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు. అలా ఉంటదన్నమాట. ఎవరికైనా అంతేనండి. కొందరికి టీలో చక్కెర కావాలి, కొందరికేమో వద్దు. అలా కొన్ని కొన్ని ఇష్టాలు వాళ్ళకుంటాయి, ఉండవు. అంతే గదా! అందరికీ ఒకలా ఉండదు. సో, నేనైతే ఇలా చేసేసాను. నెక్స్ట్ బగారాకు. అమ్మ అంటుంది, "బగారాకేస్తావా" అంటుంది. ఆకు లేకోకుండా బగారా ఎలా అయితదమ్మా అన్నాను. నిజానికి చెప్పాలంటే అమ్మ వంటలు చాలా తక్కువ చేసిద్ది. చెయ్యదన్నమాట ఎక్కువ. నాకే అప్పజెప్పిద్ది. నేనెప్పుడు అమ్మ వాళ్ళ ఊరెళ్ళినా సరే నాకే వంటలన్నీ అప్పజెప్పిద్ది. ఇంక నేనే చేస్తాను. నేను మాత్రం అంత వంటలు చెయ్యనులెండి. తక్కువ. ఏదో అలా అలా యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. సో, మొత్తానికైతే బగారా స్టార్ట్ చేశాను. బగారా ఐటెమ్స్ ఇవన్నీ చూడండి. ఇంగా బగారా అయిపోయినంక నెక్స్ట్ మనం చేయాల్సింది కర్రీ. అసలు చెప్పాలంటే అండి, మనకి ఒక్క పండగ రోజేనండి ఇంత హడావిడి ఉంటది. మిగతా టైంలోనైతే ఏమీ ఉండదు. తిన్నామా, పడుకున్నామా అంతే. ఒక్క పండగ రోజే ఇంట్లో చాలా అంటే చాలా హడావిడిగా ఉంటది. నెక్స్ట్ అల్లం అండి. నేను అమ్మని అంటున్నాను, "అమ్మ ఇదేంటి అల్లం డబ్బాలో ఉంది, కొన్నావా ఏంటి అల్లం" అంటే, "లేదు అల్లం ఎల్లిగడ్డ తీసుకొని పట్టినది" అన్నది. నేనన్నాను, "నాకట్లా అనిపిస్తలేదు గదా" అన్నా. ఓపెన్ చేసి చూసాక ఓకే, అమ్మ అల్లం ఎల్లిగడ్డ తీసుకొనే ప్రిపేర్ చేసింది దీన్ని. సో, ఇలా అండి. వంట చేసేటప్పుడైతే మా తమ్ముడు అంటుండు, "అన్ని డౌట్‌లే వస్తున్నాయి నీకు ప్రతీదీ" అని అంటున్నాడు. సో, మొత్తానికైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. చూడండి. ఇలా అయిపోయిందండి మొత్తానికైతే. ఒక బగారా వేయడానికి ఎన్ని కామెడీలు చేసుకుంటా మేము వంట చేసుకుంటున్నామో తెలుసా? నెక్స్ట్ తమ్ముడైతే మటన్ తెచ్చాడు. వాడు మటన్ కట్ చేస్తున్నాడు. ఇంగా కుక్కర్‌లో ఉడకబెట్టి చేద్దామనుకున్నాము. అది చిన్నది కుక్కర్. దాంట్లో పట్టదు. అందుకే ఇంగా మటన్ కర్రీ కూడా నేనే చేశాను. నెక్స్ట్ అక్క వాళ్ళైతే రానే వచ్చారు. తమ్ముడు బస్ స్టాప్‌కి వెళ్ళి వాళ్ళని తీసుకొనొచ్చిండు. చూడండి. ఇద్దరు బుడ్డ బుర్కలైతే ఎంత ముద్దుగా రెడయ్యారో. అబ్బో! చూడండి, చూడండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎంత స్పీడ్‌గా రావాలని మా పెద్దది చూడండి ఎట్లా వస్తుందో. ఒక్కసారి హాయ్ చెప్పమ్మా అంటే, నేను చెప్పనని అస్సలు నా మాట వింటలేదు. చూడండి, హాయ్ చెప్పురా అంటే నేను చెప్పనని స్పీడ్‌గా వచ్చేస్తుంది. చెప్పదంట, హాయ్ చెప్పదంట. నిజానికి నేను వీడియో తీయడం దానికి ఇష్టం ఉండదు. "నువ్వు అన్ని వీడియోలు తీస్తావు, నన్ను తీయవు, ఏం లేదని" అంటూ ఉంటది. వాళ్ళ అమ్మమ్మ చూడండి ఎంత ఆట పట్టిస్తుందో దాచుకొని. ఇంక వచ్చింది వీడియో చెడగొట్టింది. వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ ఇట్లనే షాప్‌కెళ్ళినప్పుడు, బయటికెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదన్నా ఒకటి తీసుకొస్తదనమాట. చెప్పులు, గాజులు, చైన్స్. వాళ్ళ అమ్మమ్మ చెప్పులు తెచ్చింది. అవి చూసుకొని ఇంగ బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. నేనంట చెప్పులు తీసుకొని ఎళ్ళిపోతానంట. పిన్ని తీసుకుంటది, నాకియ్యదు.
అని అంటూ ఉంటది. నాకు పట్టవురా నేనేం చేసుకుంటానంటే, లేదు పిన్ని తీసుకెళ్తదని చెప్పేసి రాంగానే వాళ్ళ బ్యాగ్‌లో పెట్టేసుకుంది. నెక్స్ట్ వాళ్ళ మామ వచ్చేటప్పుడు వాళ్ళకి బిస్కెట్లు తెచ్చిండు. తింటున్నారు. చూడండి మటన్ కర్రీ కూడా నేనే చేయాలని చెప్పాను గదా! నేనే చేస్తున్నాను. వంటలన్నీ నాకే అప్పచెప్పారండి పండుగ రోజు. కష్టపడి కష్టం గాదు ఇష్టంగా చేశాను. అందుకే చాలా టేస్టీగా ఉన్నాయి. మొత్తానికైతే మంచి స్మెల్ వస్తుంది మటన్ కర్రీ. మా అక్క అంటుంది, హాయ్ ఫ్రెండ్స్ నేను కర్రీ చేస్తున్నాను అని వెనక కామెంట్ చేస్తుంది. చూడండి ఇంకా స్ప్రైట్, థమ్సప్, మజా ఇవన్నీ తెచ్చుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము. లోపల మాత్రం మా డాడీ, మా బావ, మా హస్బెండ్ అయితే మంచిగా డ్రింక్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మేము బయట తినేసి మేము బయట ఎంజాయ్ చేసుకుంటున్నాము. మొత్తానికైతే సంక్రాంతి పండగ అయితే ఇలా జరిగిపోయిందండి మా ఇంట్లో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏ ఊర్లో చేసుకున్నారు? ఆంధ్రానా? తెలంగాణనా? మీరు నాకు కామెంట్ చేయండి.